జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం. జిల్లా కోర్టు ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల గుట్టురట్టు. మిలియపుపుట్టలో 57 లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ మంత్రి అవంతిపై మండిపడ్డ వైసీపీ నేత ఆల్ఫా కృష్ణ. తమ నాయకుడిపై అవాక్కులు చవాక్కులు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి 4వ అదనపు అండ్ సెషన్స్ జడ్జి ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పనిచేస్తుందని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ వద్ద శనివారం ఉదయం జరిగింది. జిల్లా కోర్టు ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తుందని గుర్తు చేశారు. లోక్ అదాలత్ లాంటి వేదికల్లో పౌర శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి పరిధిలోని రాజీ కాలగలిగిన కేసులు, మోటారు ప్రమాదాలు వాటి కేసులు, రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కారానికి వస్తున్నాయని అన్నారు. ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారో మీరు ప్రైవేట్ పర్మిషన్ తీసుకోండి. అదేవిధంగా అవసరమైతే అన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ ఫోర్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా శ్రీరామంలో ఎక్కువ ఉన్నాయి, నేషనల్ ఎక్కువ ఉన్నాయి, యునైటెడ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాబట్టి ఆ కంపెనీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు ఇనిషియేటివ్ తీసుకొని, అదేవిధంగా కన్సర్న్ ప్యానల్ లాయర్స్ మీరు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని, అవసరమైతే కొన్ని కేసుల్లో మనం అంతా కూడా క్వాంటిటీ దగ్గర మనకి క్వాలిటీ ఆ క్వాంటమ్ దగ్గరే కొంచెం తేడా వస్తుంది. ఆ క్వాంటమ్ కాబట్టి కొంచెం అటు ఇటు మనం కొంచెం నెగోట్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా ప్యానల్ లాయర్స్, అదేవిధంగా పిటిషనర్స్ కౌన్సిల్స్ ఆల్సో టు సీ దట్ కొంచెం పెద్ద మనసు చేసుకొని కానీ మనం చేసుకోగలిగితే ఎక్కువ నెంబర్ కేసులు అవుతాయి. ఆ కేసులు అవ్వటమే కాకుండా కంపల్సరీగా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేసినట్టు అవుతుంది. కరెక్ట్ అడ్వకేట్ ప్రెజెన్స్ అనేది చాలా అవసరం అనేది కూడా ఉంది. దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ 498 DPA యాక్ట్లో ఇది నాన్ కాన్సిబుల్ కాబట్టి DPA యాక్ట్ కొద్దిగా దానిలో ఆల్టర్నేట్ చేసి దాన్ని రాజీ అయ్యేవి ఉంది. దానిలో కూడా తమరు అంటే ఈ సాఫ్ట్వేర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి దాన్ని వీడియో కాన్ఫరెన్స్ త్రూగా ఈ కేసులు కూడా కొద్దిగా తొలగించాల్సిందని కోరుతున్నాను సార్. అభివృద్ధి చెందుతున్న మహా విశాఖ నగరంలోని మరో దిగ్గజ వ్యాపార సంస్థ తన 24వ బ్రాంచ్ని ప్రారంభించింది. వస్త్రలోకంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన చెన్నై షాపింగ్ మాల్ విశాఖ డాబా గార్డెన్స్లో ఆవిష్కృతమైంది. ప్రముఖ సినీ తార శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. తమ అభిమాన హీరోయిన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఆమె కాసేపు అలరించారు. ఆమెతో పాటుగా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా హాజరై సరికొత్త వస్త్ర ప్రపంచాన్ని వీక్షించారు. దీప ప్రజ్వలన అనంతరం అతిథులు షోరూంని తిలకించారు. ప్రస్తుతం టాలీవుడ్లో గ్లామర్ గర్ల్గా విస్తరిస్తున్న శ్రీలీల చీరకట్టుతో చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అసలైన వస్త్ర లోకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తుందని,
పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో ఉన్న అన్ని రకాల దుస్తులు ఒకే చోట లభించే మాల్గా చెన్నై షాపింగ్ మాల్ కీర్తి గడిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విశాఖ నగరం వ్యాపారాలకు పుట్టినిల్లుగా నిలుస్తుందని, దేశం నలుమూలలా విస్తరించి ఉన్న చెన్నై షాపింగ్ మాల్స్ నేడు విశాఖలో నూతన బ్రాంచ్ని ప్రారంభించడం ఆనందకరమైన విషయంగా భావించాలన్నారు. భవిష్యత్తులో మాల్ మరింత అభివృద్ధి చెంది నగరంలోనే మరో బ్రాంచ్ ప్రారంభించాలని ఆకాంక్షించారు. 24th స్టోర్ ఇది. మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఇంకొకటి అయ్యి 24th స్టోర్ అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ దేర్ బ్రాండ్. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం అంటే, ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టార్ట్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్. మీరందరూ రావాలి, వచ్చి షాపింగ్ చేయాలని. అండ్ ఐ రియలీ లైక్ ఇప్పుడు కొన్ని చూస్తుంటారు, ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ అండ్ ఈ కలర్స్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. చెన్నై షాపింగ్ మాల్ వారు 36వ షోరూము వైజాగ్లో ఓపెన్ చేసినందుకు వారికి స్వాగతం చెప్తూ వారికి నిజంగా మేము ఈ సందర్భం కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్లేసు. ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ని కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్కి బాగా స్కోప్ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. వారికి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు మరి వాళ్ళ అధినేత అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సినీ యాక్టర్, మన తెలుగు యాక్ట్రెస్ అయినటువంటి శ్రీలల గారి చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మా విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు వంశీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మాకు సుబ్రహ్మరెడ్డి గారి అబ్బాయి కూడా ఈరోజు రావడం జరిగింది. సో మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారి అధినేత కూడా ఒక మాట అన్నారు. చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే, మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ ఉంటుంది, అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కనుక వారికి మేము స్వాగతం పలుకుతున్నాండి. రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. చెన్నై షాపింగ్ మాల్ 36వ బ్రాంచ్గా విశాఖపట్నంలో, అది సౌత్ నియోజకవర్గంలో ఓపెన్ చేసినందుకు అన్న జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకన్నా మంచి మిత్రులు, ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీలో అటు గాజువాక, ఇటు తగరపాల్స, ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మా ఫాదర్ సుబ్రహ్మరెడ్డి గారు, యాజ్ యు నో, వైజాగ్కి ఈజ్ ఆల్వేస్ ఐకానిక్ ఫిగరు. సో ఈ ప్రాపర్టీ ఆయన చేసి మేము ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నౌ చెన్నై షాపింగ్ మాల్ విల్ కంటిన్యూ this glory of this property for the next few decades in Chennai. So
వస్త్ర వ్యాపార రంగంలో తిరుగులేని సంస్థగా కొనసాగుతున్న చెన్నై షాపింగ్ మాల్ విశాఖ నగర ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్త్రాలను అందించాలన్న సదుద్దేశంతో తన 24వ బ్రాంచ్ని నగరంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్న మాల్ మేనేజింగ్ డైరెక్టర్ జమునా రాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు విశాఖ డాబా గార్డెన్స్లో లాంఛనంగా ప్రారంభమైంది. చాలా అట్టహాసంగా సినీ నటి శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు ఏంటని వివరించడానికి అయితే కనుక మనతో మాట్లాడడానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం వెల్కమ్ టు వైజాగ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడెప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా షాపింగ్ మాల్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు. చివరాఖరికి వాళ్ళందరి కళ కూడా నెరవేరింది. ఈ సంతోషమైన మూమెంట్ ఏ విధంగా జరుపుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 24th షోరూమ్ అండి ఇక్కడ ఈ మన వైజాగ్లో. మొత్తం ఆంధ్ర తెలంగాణలో కలిపి మొత్తం 4 రాష్ట్రాలలో ఉన్నాయి మా షాప్స్. ఈరోజు 24th షోరూమ్ ఇక్కడ. ఈరోజు ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ప్రత్యేకంగా మంచి క్వాలిటీతోని తక్కువ రేటుతోని ఈ మా కస్టమర్లకి వస్త్రాలు అందించాలి, బట్టలు అందించాలనే ముఖ్య కారణంతోనే ఈరోజు మేము సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అది. సో ఇంత ఫాస్ట్గా కూడా మేము షాప్స్ ఓపెన్ చేయడానికి కూడా కారణం అది. చాలామంది హైదరాబాద్కి వచ్చినప్పుడు అడిగేవాళ్ళు, మాకు కస్టమర్ బుక్స్లో ఉంటుంది, మీరు వైజాగ్ రావచ్చు కదా, రాజమండ్రి రావచ్చు కదా, ఇంత మంచి బట్టలు ఇక్కడ ఉన్నాయి, మేము ఇంత దూరం రావాల్సి వస్తుంది. వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము మార్కెట్లో ఉన్న రేటు కన్నా మా షాప్లో చాలా తక్కువ ప్రైస్కు మేము ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మాకు సొంత ఫ్యాక్టరీస్ ఉన్నవి. మేము డైరెక్ట్ మేము ఈరోజు కస్టమర్కి ఏం వేరే 3 థర్డ్ పార్టీ లేదు, ఓన్లీ డైరెక్ట్ మా ఫ్యాక్టరీ నుంచి మా గోడాంకి వస్తుంది, మా గోడాం నుంచి కస్టమర్కి వెళ్తుంది. సో అలా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం. ముఖ్యంగా మేము చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఇక్కడ గోల్డ్ లేదు కానీ రాజమండ్రిలో కూడా గోల్డ్ ఉంది. అక్కడ కూడా మార్కెట్లో మొత్తం విఏ ఛార్జెస్. మామూలుగా వేరే షాప్లో గోల్డ్ షాప్కి వెళ్తే ఇది వేస్టేజ్, అది వేస్టేజ్, ఆ వేస్టేజ్ మేకింగ్ అని కావచ్చు, తరుగని కావచ్చు, అలా ఉంటుంది. అలా ఏం లేదు. మా దాంట్లో 1.9 నుంచి 11.9 వరకు ఏ వస్తువైనా తీసుకోండి మీరు. ఏదైనా డైమండ్ కావచ్చు, ప్లస్ యాంటిక్ జ్యువెలరీ కావచ్చు, నక్షి వర్క్ కావచ్చు, ప్లేన్ది కావచ్చు, దాన్ని బట్టి దానికి తక్కువ లోయెస్ట్ విఏ ఛార్జెస్. అంత తక్కువతోనే మేము ఈరోజు గోల్డ్ కూడా అందియడానికి ప్రయత్నం చేస్తున్నాం. 365 డేస్ అదే ఉంటుంది. ఏదో ఆఫర్ పెట్టి ఈరోజు ఆఫర్ తర్వాత మళ్ళీ అలా ఉండదు. అలాగే గోల్డ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈరోజు 99 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ 99 రూపీస్కి శారీ ఉంటుంది. లక్షల వరకు శారీస్ ఉన్నాయి. ప్యూర్ కంచి కావచ్చు, కంచిపట్టు శారీస్ కావచ్చు, బనారసి కావచ్చు, ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, చుడిదార్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేర్ కావచ్చు, అలా టెక్స్టైల్ కూడా ఉంది. సో అన్ని విభాగాలలో అన్ని దాని తగ్గట్టు ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మేము వైజాగ్ వాసులకు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కావచ్చు, అందరికీ మా యాజమాన్యం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రేపు వచ్చే క్రిస్మస్ ఉంది. ఇక్కడ మెయిన్ ఫెస్టివల్స్ అండి. ఆంధ్రాలో బిగ్ ఫెస్టివల్ ఏంటి? క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్. ఈ 3 చాలా బిగ్ ఫెస్టివల్స్ కాబట్టి ప్రతి ఒక్కరిని విజిట్ చేయవలసిందిగా మా యాజమాన్యం తరపున కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్పిన దానికన్నా మీరు వచ్చి ఇక్కడ బట్టను పట్టుకొని చూసి ఓహో ఇంత మంచి క్వాలిటీతోని ఈ రేట్లో బట్టలు ఇస్తున్నారని మీరే ఆశ్చర్యపోతారని మా అభిప్రాయం. ఎందుకంటే మీరు వచ్చి చూసి చెప్తే మాకు హ్యాపీగా ఉంటుంది. అందుకే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మా షాప్ విజిట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. చెన్నై గోల్డ్ షాప్ కూడా త్వరలో వైజాగ్ వచ్చే అవకాశం ఉందా మేడం? త్వరలో వైజాగ్లో ఇండివిజువల్గా రావాలనుకుంటున్నాము. తప్పకుండా గోల్డ్ ఇండివిజువల్గా వస్తుంది. రేపు 18th రోజు విజయనగరంలో ఓపెనింగ్ ఉందండి. అక్కడ గోల్డ్ సెక్షన్ కూడా ఉంది. అక్కడ కూడా విఏ ఛార్జెస్ సేమ్ ఇందాక మీకు చెప్పిన విధంగానే అలానే ఉన్నాయి. తప్పకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అక్కడ గోల్డ్ తీసుకోవచ్చు. గోల్డ్ కూడా మార్కెట్లో నాకు తెలిసి, అంటే నేను చెప్పడం కాదు కానీ నా ఊహా ప్రకారం కావచ్చు, నాకు తెలిసి మాత్రం ఇండియాలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాలలో కానీ అంత విఏ ఛార్జెస్ ఎక్కడ లేవండి. అంత తక్కువ విఏ ఛార్జెస్తోనే మేము ఈరోజు గోల్డ్ కూడా మేము అలా అందించగలుగుతున్నాం కస్టమర్లకి. విశాఖపట్నం గురించి ఏమనుకుంటున్నారు మేడం? ముఖ్యంగా సిటీ గురించి. విశాఖపట్నం నేను అప్పుడు మామూలుగా చూడడానికి అలా వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. చాలా విశాలమైన రోడ్స్ అయినాయి. చాలా బాగుంది. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. నేను నిన్ననే కూడా ఋషికొండన అక్కడికి వెళ్ళేసి వచ్చాము. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది.
అంటే ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో అదే అలాగనే ఉంది, హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము కూడా సక్సెస్ చేస్తారు, సక్సెస్ అవుతాము తప్పకుండా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక 4 రాష్ట్రాల్లో 24 షోరూముల ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి చెన్నై షాపింగ్ మాల్ త్వరలో విజయనగరంలో కూడా ప్రారంభం కానుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా ఈ సేవలు వినియోగించుకోవాలి. 99 రూపాయల నుంచి లక్షల వరకు కూడా అన్ని సరుకులు, అన్ని రకాలైనటువంటి దుస్తులన్నీ కూడా ఇక్కడ లభిస్తాయని చెప్తున్నారు. అయితే చూస్తున్న నేపథ్యంలో చూస్తే కనుక ఓవరాల్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా పరిపూర్ణంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా అందరికీ కూడా వస్త్రాలు ఇక్కడ సంసిద్ధిగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ, విశాఖపట్నం నుంచి. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో పోలీసులు పట్టుకున్న గంజాయి అక్రమ రవాణాకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రామభద్రాపురం శివారు కొట్టెక్కి చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న 2 బొలెరోలు వాహనాలతో పాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులను చూసి 2 బొలెరో వాహనాల నుంచి దూకి 4 గంజాయి స్మగ్లర్స్ పారిపోయారన్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు పారిపోవడంతో వెహికల్పై అనుమానం వచ్చి చెక్ చేయగా గుట్టు రట్టయిందన్నారు. ఒరిస్సా నుంచి 6 లైన్స్ రోడ్డు మీదుగా సాలూరు సమీపం వరకు తీసుకొస్తున్న గంజాయిగా గుర్తించామన్నారు. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్లో గల ఇండోర్కు తరలిస్తున్న సుమారు 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దాని విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 3 వ్యక్తులను అరెస్టు చేసినట్టు కూడా తెలిపారు. గంజాయి తరలింపుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్న గంజాయి మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గంగవరం పోర్టు నుంచి బొగ్గు లారీ లోడ్ చేసి దాన్ని సాలూరు సమీపంలోకి తీసుకొచ్చి లోడ్ కిందన 750 కిలోల గంజాయి ప్యాకెట్లను పెట్టి పైన బొగ్గు వేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఎస్ఐ గారు ప్రసాద్ గారు, మరి కానిస్టేబుల్, ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళు పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా డే టు డే అంటే మినిట్ టు మినిట్ సార్ దీన్ని మానిటర్ చేశారు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని, వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఫిక్స్ చేయమని, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా, ఇందులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులు ఏ విధంగా వాళ్ళు ఎక్వైర్ చేశారు, ఒకవేళ ఈ గాంజా బిజినెస్ ద్వారే వాళ్ళు చేసేలాగుంటే ఆస్తుల మీద కూడా సీజ్ చేయడానికి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ సార్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తామండి. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్కలి డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. మెలియపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి మిలియపుట్టి, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన 5 వ్యక్తులతో కలిసి దొంగ నోట్లను ముద్రించినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. ఈ ముఠాకు సంబంధించి 6 అరెస్టు చేసి వారి వద్ద నుండి 57,25,000 నకిలీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కుసిరెడ్డి దూర్వాసులు అనే అతనికి గతంలో కాశీబుక్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉంది. అట్లాగే దుమ్ము ధర్మారావు వజ్రపుకొత్తూరుకు సంబంధించిన ఆయనకి దొంగతనం కేసులు కాశీబుగ్గ, మందస వీటిలో ఉన్నాయి. అలాగే వీళ్ళకి గత చరిత్ర కూడా ఉంది. ఏమంటే గతంలో బ్లాక్ కరెన్సీ అని చెప్పేసి దొంగ నోట్లు చూపించడం, అది మీకు ఇట్లా కెమికల్లో పెడితే వస్తుందని చెప్పేసి చేయటం, అట్లాగే మహత్తు గల నాణ్యాలు, దానికి ఏదో ఇది ఉంటుంది, డబ్బు ఉంటే మీకు ఏదో వస్తుందా, కాయిన్స్ ఉంటుంది, అట్లాంటి వాటిలో కూడా వీళ్ళు అక్కడక్కడ రాజమండ్రి, కాకినాడ అటుపక్క చేసినట్లు వీళ్ళు చెబుతున్నారు. అది వెరిఫై చేసి ఫర్దర్ చేస్తాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళని చాకచక్యంగా పట్టుకొని ఈ కేసుని డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా అందరినీ కూడా అభినందిస్తున్నాను. పెందుర్తి వెంకటాద్రిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మీడియాకు తెలియజేశారు. ఉత్సవాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో ప్రతినిత్యం వేకువజామునే గోష్ఠి నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది భక్తులు పాల్గొంటున్నారని అన్నారు. అలాగే జనవరి 1 ఆంగ్ల దినోత్సవం నాడు స్వామివారికి నవనీత అలంకరణ ప్రతి ఏటా మాదిరిగానే చేయనున్నామని పేర్కొన్నారు.
ముక్కోటి ఏకాదశి నాడు వేకువజామున 3:30 ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుందని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. మన ఆలయంలో రేపు వస్తున్న సోమవారం 16వ తారీఖు నుంచి కూడా ధనుర్మాసం అనే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తిరుప్పావి చదువుతారు. సుమారుగా రోజు 800 నుంచి 1000 మంది దాకా భక్తులు వస్తారు. వారందరూ కూడా తిరుప్పావి పారాయణ చక్కగా చేస్తారు. చేసిన తర్వాత గోపదాం వారికి విశేషంగా కుంకుమార్చన చేసి రోజు కూడా విశేషమైన ప్రసాదాల స్వామి నైవేద్యం చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విశేష పాసురాలు ఉంటాయి. నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో విశేషమైన ప్రాచీన సందర్భంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా నవనీత సేవా కార్యక్రమం జరుగుతుంది. 5వ తారీఖు నాడు అందరి చేత సామూహిక కుంకుమార్చన, దాంతోపాటే శ్రీ సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 25,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదైన తర్వాత ముఖ్యమైన ఉత్సవం అన్నిటికంటే వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన స్వామివారి ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారు. ఉదయాన్నే 3:30 నుంచి కూడా అందరికీ దర్శనానికి దేవస్థానాలు చక్కగా ఏర్పాటు చేస్తారనమాట. భక్తులందరూ వచ్చి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటే అందరికీ మోక్షం కలుగుతుందని ప్రగాఢమైన విశ్వాసం. కింద సంవత్సరం అయితే సుమారుగా 50,000 మంది దాటి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఉచిత వాహన సదుపాయం, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. వచ్చిన భక్తులందరికీ దేవస్థానంలో చక్కటి ప్రసాదాలను ఏర్పాటు చేసి పెడతారు. అదైన తర్వాత ఆ మొన్నాడు కూడారి ఉత్సవం 11వ తారీఖు నాడు, 12వ తారీఖు నాడు అమ్మవారి తిరువీధోత్సవం జరుగుతుంది. 13వ తారీఖు నాడు గోదా కళ్యాణం జరుగుతుంది అన్నమాట. ఈ ఉత్సవాలన్నిటికీ కూడా భక్తులందరూ పాల్గొని ధరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. జీవీఎంసీ 97వ వార్డులో 2,70,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావులు శంకుస్థాపన చేశారు. అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో స్థానిక ప్రజలను కలుస్తూ వారి నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్క 97వ వార్డులోనే 2,70,00,000 రూపాయలతో రోడ్లు, కాలువలు, ఫుట్పాత్లు, ఎలక్ట్రికల్కి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు 2,70,00,000 రూపాయలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి 97వ వార్డులో. ఇవి విలీన ప్రాంతాలు అవ్వటం వల్ల చాలా చోట్ల ఇంకా రోడ్లు రావాలా, రోడ్లు, డ్రైన్లు, కాలువలు మరమ్మతులు జరగాల, కొత్తవి రావాలా. దానిలో భాగంగానే మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఉదయం పూట పబ్లిక్లో నడుస్తూ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని కనుక్కుంటూ మా అధికారులతో ఎస్టిమేషన్స్ తయారు చేస్తూ నేను కార్పొరేటర్ గారు తిరుగుతూ ఉన్నాం. మీ ద్వారా స్థానికులందరికీ మాటిస్తూ ఉన్నా, రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, ఈ కాలువల విషయంలో కానీ, కరెంటు విషయాల్లో కానీ ఎక్కడా కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చేస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం. మీరు మమ్మల్ని ఎలా అయితే ఆశీర్వదించారో అలాగే 10 కాలాల పాటు మీ గుండెల్లో, మీ మనసులో ఉండే విధంగా, మీ మెప్పు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను ప్రజలకు మాటిస్తూ, మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఏదన్నా 4 మంచి పనులు చేస్తే వచ్చే ఆనందం, కిక్కు వేరు. తప్పకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేస్తాం నేను, మా కార్పొరేటర్ అని చెప్పి మీకు మాటిస్తూ ముందుకు కదులుతా ఉన్నాం. విలువలు లేని మనుషులు తమ నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్పై వైసీపీ సీనియర్ నాయకులు ఆల్ఫా కృష్ణ మండిపడ్డారు. రాజీనామా సమయంలో అవంతి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయన ఈరోజు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుట్రపూరిత రాజకీయాలు చేసుకుంటూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తిత్వం కలిగిన అవంతి శ్రీనివాస్
నిబద్ధతకు మారుపేరైన తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టానుసారంగా చెడుగా మాట్లాడడం తాను జీర్ణించలేకపోతున్నామని తెలిపారు. అవంతి గారు వెళ్ళిపోతూ మా నాయకుడి మీద, మా పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. అవంతి శ్రీనివాసరావు గారు వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలా, సమయం ఇవ్వాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి, లేదు ఆర్థికంగా మానసికంగా భీమిలి నియోజకవర్గ ప్రజా కార్యకర్తలు నాయకులు నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలు లేదు, బ్రిటిష్ తరహా పరిపాలన సాగించారు. అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంకో పెద్ద మాట కూడా అన్నారు, ఆయనలో మార్పు రాలేదు, మార్పు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అన్నారు. నేను ఇవాళ అవంతి గారిని ఈ వేదిక మీద నుండి అడగదలుచుకున్నా, అయ్యా అవంతి గారు, మీరు 2009 నుండి 2024 వరకు రాజకీయ రంగాల్లో ఉన్నారు. మీ రాజకీయం ఏంటో, మీరు చేసిన సేవలేంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం, ధన బలంతో, డబ్బు బలంతో, నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్ప మీకు ప్రజల మీద ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం, జిల్లా కోర్టు ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల గుట్టురట్టు, మిలియపుపుట్టలో 57 లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ మంత్రి అవంతిపై మండిపడ్డ వైసీపీ నేత ఆల్ఫా కృష్ణ, తమ నాయకుడిపై అవాక్కులు చవాక్కులు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.